క్రితమే సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పుడే ఆయన పరిశీలిస్తున్నారు. దీనికి ముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు మొత్తాన్ని కూడా పరిశీలించిన ఆయన ఇప్పుడు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పనులు ఏ దశల్లో ఉన్నాయి అనేటటువంటి వివరాలను సీఎంకు వివరిస్తున్నారు. తర్వాత ఇక్కడి నుంచి స్పిల్వే మీదుగా పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన నేరుగా వెళ్లి అక్కడ ప్రతి ఒక్క పనులను కూడా తెలుసుకోబోతున్నారు. ఇందులో ప్రధానంగా అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాంల పరిస్థితి ఏ రకంగా ఉంది, అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనుల నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది, గతంలో 2020లో వచ్చినటువంటి వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా ఉంది అనేటటువంటి పనుల వివరాలన్నింటినీ కూడా ఆయన తెలుసుకోబోతున్నారు. ఇప్పటికీ ఏ పనులు ఏ దశల్లో ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఆయన ఇప్పటికే అధికారులన్నీ అందరూ కూడా సీఎంకి వివరిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఏరియల్ వ్యూ ద్వారా కూడా వీటన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత స్పిల్వే మీదుగా వెళ్లి అక్కడ ఇంతకు ముందు ఈ భారీ వరదలు వచ్చినటువంటి సమయంలో స్పిల్వే పైన భారం పడకుండా, వరదల ఎఫెక్ట్ పడకుండా నిర్మించినటువంటి నెక్లెస్ బండ్ ఏదైతే ఉందో అది కూడా కుంగింది. ఆ తర్వాత ఈ ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి కూడా నీరు అనేది సీపేజ్ ఎక్కువ రావడం వల్ల పెద్ద పెద్ద అగాధాలు ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మించాల్సిన చోట ఏర్పడినాయి. వాటి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేటటువంటి అన్ని వివరాలను ఆయన తెలుసుకోబోతున్నారు. అనంతరం ఇక్కడ ఈ పనులన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులతోటి సమీక్ష నిర్వహించబోతున్నారు. రానున్నదంతా కూడా వరదల సమయం కావడంతో ఏ పనులు ఈ ప్రాధాన్యత పరంగా తీసుకోవాలి, ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది అనేటటువంటి వివరాలకు ఒక ఎస్టిమేషన్ వేయాల్సి ఉంటుంది. అలాగే ఈ డయాఫ్రమ్ వాల్, గత వరదల్లో దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది ఆయన దానిపైన నిపుణులు కూడా ఇప్పటికే ఒక కొత్త సూచనలు చేశారు. డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించడమే మేలు అనేటటువంటి వివరాలను స్పష్టం చేశారు. దీంతో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది, ఎన్ని సీజన్లు పడతాయి అనేటటువంటి వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నారు. మరిన్ని సార్లు పోలవరం ప్రాజెక్టుని సందర్శించి తర్వాత ఈ వర్షాకాలం మొదలైన తర్వాత ఇప్పుడు ఈ ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి దిగువ కాఫర్ డ్యామ్ నుంచి కూడా సీపేజ్ ఏదైతే ఉందో లీకేజ్ కూడా వాటర్ ఎక్కువగా ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోకి చేరుకుంటుంది. ఆ సమయంలో పనులు చేపట్టడానికి పెద్దగా ఆస్కారం ఉండదు. ఆ సమయంలో మిగతా పనులు, పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో ఏ రకంగా వాటిని పూర్తి చేయాలి అనేటటువంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని దానికి అవసరమైనటువంటి నిధులను కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అధికారులు ప్రాజెక్టు గత మే నెల, ఈ ఏడాది మే నెల 31వ తేదీ వరకు ఏ పనులు ఎక్కడి వరకు పూర్తయ్యాయి అనేటువంటి వివరాలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఇప్పటికే సీఎంకి అందించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుంచి ప్రస్తుతం నేరుగా ఆయన తర్వాత స్పిల్వే వైపు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా మిగిలిన ప్రాజెక్టు పనులు ఏవైతే ఉన్నాయో కీలకమైనటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు. శ్రావణ్, మల్లికార్జున్, అంటే ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఈ నిర్మాణానికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు కదా, అంటే ఎట్లాంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు, ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనటువంటివి ముఖ్యంగా స్పిల్వేతో పాటు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, అంటే ఇది పూర్తిగా మొత్తం కూడా ఒక ఆనకట్టని నిర్మించాల్సి ఉంటుంది. మనం చూస్తున్నటువంటిదంతా కూడా ఈ మొత్తం కూడా స్పిల్వే, అంటే వరద వచ్చినప్పుడు నీరంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి 48 గేట్ల ద్వారా వెళ్తుంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడి నుంచి దూరంగా చూస్తున్నటువంటి ఇసుక దిబ్బలు ఏవైతే ఉన్నాయో అది ప్రధానమైనది. దానికి ఎగువన ఒక కాఫర్ డ్యామ్, అంటే మట్టితో రాళ్లతోటి ఒక అడ్డుకట్ట వేశారు. అలాగే దిగువ కాఫర్ డ్యామ్, అంటే అక్కడ కూడా ఒక కట్ట నిర్మించారు. అయితే ఈ రెండింటి పటిష్టత ఏ రకంగా ఉంది, ఆ మధ్యలో ఈ రెండింటి మధ్యలో కూడా ప్రధానమైనటువంటి ఆనకట్టను నిర్మించాల్సి ఉంటుంది. దాన్ని ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటారు. దానికంటే ముందు కూడా కింద పునాది, ఒక్కొక్క చోట 480 మీటర్ల వరకు కూడా కింద పునాదిని నిర్మించాల్సి ఉంటుంది. దాన్ని డయాఫ్రమ్ వాల్ అంటారు. ఆ డయాఫ్రమ్ వాల్ గత 2020లో వచ్చినటువంటి వరదల కారణంగా పూర్తిగా దెబ్బతింది. దాని ప్రాంతంలో ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అనేటటువంటి సూచనలు ఇప్పటికే నిపుణులు చేశారు. అయితే వీటన్నిటిపైన ఇప్పుడు ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, మొదటగా ఏ పనులు చేపట్టడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అనేటటువంటి విషయాలను ఇప్పుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడిగి తెలుసుకోవడమే కాదు, ఇప్పుడు వ్యూ పాయింట్ నుంచి ఏ రకంగా అయితే పనులను చూశారో అదే రకంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ నేరుగా పనులను చూసిన తర్వాత ఏ పనికి, అంటే ఇప్పుడు రాబోయేది వర్షాకాలంలో వరదల స్థాయి పెరిగితే 20 లక్షల క్యూసెక్ల నీరుకు పైగా ఈ పోలవరం ప్రాజెక్టులో ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ పనులు అనేవి నిలిచిపోతూ ఉంటాయి. ఇప్పటికే లీకేజ్ వాటర్ అనేది, సీపేజ్ వాటర్, ఈ పనులు చేపట్టాల్సిన
అనేటటువంటి ప్రాంతంలోకి చేరుకుంటుంది. దానికి తోడు గతంలో వచ్చినటువంటి వరదల కారణంగా అక్కడ ఉన్నటువంటి ఇసుక మొత్తం కూడా కొట్టుకుపోయి పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. వాటన్నిటిని పోడ్చాల్సి ఉంది, ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అంటే గతంలో 72% వరకు కూడా పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చినటువంటి వరదల కారణంగా పనులు నిలిచిపోయాయి అనేటటువంటి వాదనలు మనకు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాధాన్యత క్రమంలో ఏ పనులు మొదటగా చేపడితే ప్రాజెక్టు పరుగులు పెడుతుంది అనేటటువంటి విషయాలను తెలుసుకోవడానికి దీనిపైన నివేదికలన్నింటినీ కూడా ఇప్పటికే తెప్పించుకున్నారు. ఆ సమయంలో ఇక 2 గంటలకు జరగబోయేటటువంటి మీటింగ్ లో కూడా ఏ పనులు ముందు చేపట్టాల్సి ఉంటుంది. వచ్చేదంతా కూడా వరదల సీజన్. ఆ సమయంలో మిగతా పనులు ఏమేమి చేపట్టుకోవాలి, ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నిధులు కానీ ఆ సామాగ్రి కానీ వీటన్నిటిని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క పనిని ఒక్కొక్క కాంట్రాక్ట్ సంస్థ నిర్వహిస్తుంటుంది. ఈ లోపల అటు పవర్ ప్రాజెక్టుకి సంబంధించి, తర్వాత ఈ కాఫర్ డ్యాములు ఏవైతే ఉన్నాయో మధ్యలో ఈ గ్యాప్లు అనేవి ఉంటాయి. ప్రాజెక్టుకి, కొండలకి, నదికి మధ్య నీరు వెళ్లకుండా, ఆ నీరు వృధాగా పోకుండా గ్యాప్లు అనేవి ఉంటాయి. గ్యాప్ 1, 2, 3 అనేటటువంటి 3 గ్యాప్లు ఉంటాయి. ఆ గ్యాప్లన్నింటినీ కూడా పూర్తి చేయడం, అలాగే ఎడమ కాలువ పూర్తి చేయడం, కుడి కాలువ పూర్తి చేయడం అనేటటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకుని ఆ తర్వాత ఆ పనులన్నింటినీ కూడా ఏది ముందు చేయడానికి అవకాశం ఉంది అనేటటువంటి వివరాలు అన్నింటినీ కూడా సేకరించబోతున్నారు. అలాగే వరదల సమయంలో గత ఏడాది ఎప్పుడు ఊహించినంత గతంలో గోదావరికి రానంత వరదలు గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి వరదలు వస్తే ఆ ప్రభావం ఇక్కడ ఉండేటటువంటి ఈ స్పిల్వే ఏదైతే ఉందో ఆ భారం దానిపైన పడకుండా మనం చూస్తున్నటువంటి కాంక్రీట్ గోడ ఏదైతే ఉందో అది కుంగిపోయింది. అది 80 కోట్లతోటి ఇంతకుముందు నిర్మించారు. కాకపోతే ఈ వరదల ప్రభావం ఎక్కువగా ఉండడం, ఇసుక మేటలు కోతకి గురి కావడంతో ఆ డ్యామ్ కూడా, అది ఈ నెక్లెస్ బండ్ అనేది కూడా కుంగిపోయింది. ఇప్పుడు దాని స్థానంలో మళ్ళీ కొత్తది నిర్మించాలా, ఇప్పుడు స్పిల్వే పైన భారం పడకుండా, ప్రాజెక్టు దెబ్బతినకుండా ఉండడానికి ఎటువంటి పనులు చేపట్టాలి అనేటటువంటి ఇటువంటి అన్ని వివరాలను కూడా సీఎం దగ్గరుండి పర్యవేక్షించబోతున్నారు. గతంలో కూడా నేరుగా దాదాపు 30 సార్లు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నింటినీ పరిశీలించారు. 70 సార్లు, సుమారుగా 70 సార్లు అంటే డైరెక్ట్ గా విజువల్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కూడా పనులన్నింటినీ కూడా పరిశీలించారు. ఇప్పుడు అదే స్థాయిలో పనులను వేగవంతం చేయడానికి అవసరమైనటువంటి అవకాశం ఉన్నటువంటి అన్ని పనులను ఇప్పుడు సీఎం మరికొద్ది సేపట్లో అధికారులతో నిర్ణయించుకుని సాయంత్రం మీడియా సమావేశంలో మరిన్ని వివరాలను తెలిపేటటువంటి అవకాశం ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.